అందరికీ నమస్కారం అండి. నా పేరు యదువంశీ, గోదావరి కుర్రోడ్ని. కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాకి డైరెక్టర్ని. నిహారిక కొణిదెల గారి ప్రొడక్షన్ లో, పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ లో, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్ అనే సంస్థ ద్వారా నేను డెబ్యూటెంట్ గా పరిచయం అవుతున్నాను. మా సినిమా పేరు మీ అందరికీ తెలుసు, కమిటీ కుర్రోళ్ళు. ఇదిగోండి మా కుర్రోళ్ళు అందరూ మీ వెనకే ఉన్నారు. అన్ని కమిటీలు అండి. అన్ని కమిటీలు మన ఊర్లో జరిగే జాతరల దగ్గర నుంచి ఎలక్షన్ల వరకు ఊర్లో జరిగే ప్రతి దానికి ఉండే కమిటీ కుర్రోళ్ళు ఎలా ఉంటారో మా కమిటీ కుర్రోళ్ళు సినిమాలో అన్ని చూపించబోతున్నాం. ఈ జర్నీలో మా మా కుర్రోళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ. అవునండి, ఫస్ట్ సినిమా అండి. డెబ్యూటెంట్ నన్ను పరిచయం చేస్తుంది నిహారిక గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎస్ఆర్టీ స్టూడియోస్. సార్ ఇది నేను నా చిన్నప్పటి నుంచి చూసిన కథ లాంటి సినిమా. కథే సార్ ఇది. నా ఫ్రెండ్స్ ఒక 15 మంది 20 మంది ఉండేలో, మరి అంతమంది పెట్టుకుంటే ఒప్పుకోలేదు అనమాట మా ప్రొడ్యూసర్ గారు. అందుకనే 11 మందితో సరి పెట్టుకున్నాను. ఇదంతా కూడా 11 మంది మధ్య జరిగే, ఇది క్రికెట్ కి సంబంధించింది కాదు సార్. 11 మందికి సంబంధించి వాళ్ళ ఊర్లో జరిగే 30 ఏళ్ళ జీవితం అనమాట. ఆ జీవితంలో మనకి ట్రైలర్ లో మీరు చూసినట్టయితే 12 సంవత్సరాలకు వచ్చే జాతర మీరు చూసే ఉంటారు. ఇది నిడదవోలు పక్కన మన పురుషోత్తపల్లి గ్రామం, మా అమ్మమ్మ గారి ఊరు. నేను అక్కడే బతికలమ్మ వారి జాతరని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసుకున్న కథ అనమాట. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో బలిచేటాన్ని మీరు మనం ఇక్కడ రెగ్యులర్ గా వింటాం, బలిచేట అని చెప్పేసి. దాన్ని బేస్ చేసుకుని ఆ 3 జాతరల మధ్యలో జరిగిన వీళ్ళ లైఫ్ లో జరిగే సంఘటనల ఆధారంగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు చిన్న చిన్న నటులు, రంగస్థల నటుల్ని నేను తీసుకున్నాను. మిగతా 20 మంది 30 మంది ఈ సినిమాలో కనబడతారండి. మా హీరోయిన్ గారు తేజేశ్వరరావు గారు కూడా అలాగే ఆడిషన్ కి వచ్చారు. చాలా మంచి నటి. మీ రాజమండ్రి మళ్ళీ మంచి హీరోయిన్ ని, మంచి యాక్టర్స్ ని అందిస్తుంది. కమిటీ కుర్రాళ్ళు అన్న సినిమా యదువంశీ గారు నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే నేను ఇలాంటి కథ వినిన తర్వాత దీంతో నేను అసోసియేట్ అయి ఉండాలని చాలా గట్టిగా కోరుకున్నాను. ఎంత చాలా మంది చేతులు మారి 3 సంవత్సరాలుగా నా దగ్గరికి వచ్చింది కథే నన్ను కోరుకుంది అని నేను బిలీవ్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇంత మంచి టీం వచ్చింది. ఈ 11 మంది ఎంత హార్డ్ వర్క్ చేశారంటే అది నేను ఇప్పటి వరకు చూడలేదు, అంత హార్డ్ వర్కింగ్ ఇన్ యంగ్స్టర్స్ ని. అండ్ యదువంశీ గారు ఆయనదే ఫస్ట్ సినిమా కాదు ఇది, నాది కూడా యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా. సో మీ అందరు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.